వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 లేవు బస్ ఫస్ట్ చూపిస్తే పైసలకి ఏమని చెప్పారు లేవని చెప్తే మా పేరు నరసింహులు, మా బాబు పేరు సాయిచరణ్. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో థర్డ్ ఇయర్ మెకానికల్ చేస్తుంటాడు. అతను మా బాబుతో పాటు ఇంకొక ముగ్గురు మొత్తం షార్ట్ కట్ రూట్ అని చెప్పి బండ్లగిరి అంజనేయ గుడికి రావడం జరిగితే అక్కడ ఒక 8 మంది గంజాయి చేయించిన వాళ్ళు ఉన్నారంట. మా వాళ్ళని అమౌంట్ అడిగితే ఇవ్వలేదు, మా దగ్గర బస్ పాస్లో ఉన్నాయి, అమౌంట్ అయితే లేదని చెప్తే మీ దగ్గర అమౌంట్ లేకుండా ఎట్లున్నారా అని చెప్పేసి కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ దాంట్లో ఒక అతను వచ్చేసి మా బాబును కడుపులేసి గుద్దడం జరిగింది. దాంట్లో ఒక అవయం మొత్తానికి బ్రేక్ అయ్యి ఆ అవయం మొత్తానికి తీసేసారు. అది ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఆపరేషన్ అయ్యింది. మా అయిన రోజే కంప్లైంట్ ఇచ్చినాం పోలీస్ స్టేషన్లో. అయినా ఇప్పటి వరకు మాకు 5 రోజులు అవుతున్నా కానీ వాళ్ళు ఏమీ దొరకలేదనే చెప్తున్నారు. వాళ్ళ కోసం తిరుగుతున్నామని ఇప్పటివరకు అయితే వాళ్ళు ఏమి దొరకలేదు అని చెప్తున్నారు పోలీస్ స్టేషన్ పోయి అడిగితే. మా బాబుకు ఇప్పటికీ మేము బయట చాలా బిద పరిస్థితి, బయట వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకొచ్చి ఇక్కడ అమౌంట్ పెట్టి ట్రీట్మెంట్ చేయిస్తున్నాము. మా పిల్లానికి జరిగినట్లు ఊరికి కాకూడదని మేము మీకు ధర తెలియజేయడం. మాకు న్యాయం కావాలి. మాకు ఇప్పుడు ఉన్న పరిస్థితులు మేము ఉన్న దాంట్లో మాకు న్యాయం జరిగితే బాగుంటుందని కోరుకుంటున్నాం. 16వ తారీఖు రోజు సాయంత్రం పూట 5 గంటలకు ప్రాంతంలో జరిగింది. బండ్లగిరి అంజనేయ గుడి దగ్గర. లోకల్ వాళ్ళే. నా పేరు డాక్టర్ వే గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ని. సాయి చరణ్ అని 21 years బాబు 3 days బ్యాక్ లేట్ అవర్స్లో మా దగ్గర అడ్మిట్ అయ్యాడు సివియర్ పెయిన్తో. స్కాన్స్ అన్ని చూస్తే బాబుకి హిమోపెరిటోనియం అంటే టోటల్ స్టమక్ అంతా చుట్టుపక్కల స్టమక్ పార్ట్స్ అంతా ఏమైందంటే బ్లడ్తో నిండిపోయి ఉంది. సో మేము స్కాన్ చేస్తే స్ప్లీన్ ఇంజరీ లాగా కనిపించింది. సో ఫర్దర్గా మేము సిటీ స్కాన్ ప్రొసీడ్ అయ్యాము. దాంట్లో ఆల్మోస్ట్ grade 3 to grade 4 స్ప్లీనిక్ ఇంజరీ జరిగింది. సో ఇమీడియట్గా మేము కాల్ తీసుకొని ఆ టైంలో బాబుకి హిమోడైనమిక్గా ఇన్స్టేబుల్ అవుతున్నాడు. సో ఇమీడియట్గా మేము ఓపెన్ ల్యాప్రాటమీ చేసి పేషెంట్కి స్ప్లీనెక్టమీ చేయడం జరిగింది. సో రైట్ నో పేషెంట్ కండిషన్ స్టెబిలైజ్ అయింది. 2-3 ప్యాకెట్స్ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసాము. ఇప్పుడు పేషెంట్ నార్మల్ బేసిక్ ఆక్సిజన్ మీద వైటల్స్ నార్మల్గా స్టేబుల్గా రన్ అవుతున్నాయి. పేషెంట్ ఈజ్ కండిషన్ కొద్దిగా బెటర్గా ఉందండి. సో ఇది మోస్ట్లీ ఏంటంటే రిలేటెడ్ టు స్ప్లీనిక్ ఇంజురీ, grade 4 ఇంజరీ జరగటం వల్లనే ఇది జరిగింది అన్నమాట. అది అంటే పేషెంట్ అటెండర్స్ వాళ్ళతో మాట్లాడటం జరిగింది ఏంటంటే సమ్ అసాల్ట్ జరిగిందని వాళ్ళు మాకు చెప్పారు. పూర్తి వివరాలు మరి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలి. మాకు వాళ్ళ పేషెంట్ అటెండర్స్ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఒకటి ఇంజరీ జరిగింది సార్, ఒక బాబు మాబ్ ఎవరో దాడి చేశారు, బాబు మీద కొట్టారు అన్నట్టు చెప్పారు వాళ్ళు. ఇంజరీ అయితే మాత్రం ఆల్మోస్ట్ grade 3 to grade 4 ఇంజరీ అండి. ఇమీడియట్గా అడ్రస్ చేసి రిమూవ్ చేయడం అనేది చాలా అత్యవసరం ఆ బాబుకి. బాబుదా కండిషన్ ఒకసారి రిమూవ్ చేసిన స్ప్లీన్ మళ్ళీ డెవలప్ కావడం ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే బాబుకి ఎవ్రీ 5 yearsకి నిమోకాక్స్ వ్యాక్సిన్ అనేది ఒకటి కంపల్సరీ వేయాలి. స్ప్లీన్ అనేది బాడీకి ఇమ్యూనిటీని చేసే ఒక ఆర్గాను. సో అది తీయటం వల్ల ఏమవుతుందంటే బాడీ ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి కొన్ని అప్ అండ్ డౌన్ అవుతాయి, ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఏంటంటే ఎవ్రీ 5 years వ్యాక్సిన్ ఒకటి, ఇంకోటి ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఒకటి కంపల్సరీ వేసుకుంటా ఉండాలి. వేసుకుంటే తను నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. బట్ కొద్దిగా ఇన్ఫెక్షన్స్కి ప్రోన్ కాకుండా అతి జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.